వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కాశ్మీర్ రోడ్ ట్రిప్లో భాగంగా ఈరోజు మనము కుప్వారా జిల్లాలోని పాక్ ఆక్రమిత కాశ్మీర్, దీనిని పీఓకే అని కూడా అంటారు. ఈ పీఓకేలోని కీరాన్ వ్యాలీకి వెళ్తున్నాము. ఈ కీరాన్ వ్యాలీ ఒక అటవీ ప్రాంతంలో ఉంటుంది. కుప్వారా జిల్లాలోనికి అడుగు పెట్టాలి అంటే డిస్ట్రిక్ట్ కమిషనర్ ఆఫీస్ నుండి కానీ జిల్లా మెజిస్ట్రేట్ నుండి కానీ కంపల్సరిగా పర్మిషన్ తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ నుండి తీవ్రవాదుల ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. కీరాన్ వ్యాలీ వెళ్ళడానికి అసలు మాకు పర్మిషన్ దొరికిందా లేదా, మేము పీఓకే దగ్గరకు వెళ్ళామా లేదా అనే విషయాలు తెలుసుకోవాలంటే నా పూర్తి వీడియోని చివరి వరకు చూడండి. కాశ్మీరీ సిరీస్ వీడియోలు చూడని వారు ఎవరైనా ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టి షేర్ చేయండి. శ్రీనగర్ నుండి కుప్వారా జిల్లా 90 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మార్నింగ్ శ్రీనగర్లో బ్రేక్ఫాస్ట్ చేసుకుని కుప్వారాకు బయలుదేరాము. మధ్యాహ్నానికి కుప్వారాకు చేరుకున్నాము. ఇప్పుడు మేము డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నాము. మన ఐడెంటిటీ ప్రూఫ్స్ ఇవ్వాల్సి ఉంటుంది. కొన్ని ప్రత్యేకమైన ఫామ్స్ ఫిలప్ చేయవలసి ఉంటుంది. ఈ పర్మిషన్స్ లేకుండా కుప్వారాలో ఎక్కడా తిరగడానికి వీల్లేదు. ఫైనల్గా 1 గంట తర్వాత మాకు పర్మిషన్ దొరికింది. కీరాన్ వ్యాలీకి వెళ్ళాలి అంటే మొత్తము 7 మిలిటరీ పోస్టులను దాటుకుని వెళ్ళాలి. కనుక మన పర్మిషన్ లెటర్ను 14 జిరాక్స్ కాపీలు తీయాలి. మనము వెళ్ళేటప్పుడు ఒక్కొక్క చెక్ పోస్ట్ దగ్గర మన పర్మిషన్ జిరాక్స్ కాపీని 7 చెక్ పోస్టుల దగ్గర ఇవ్వాలి. మరలా తిరిగి వచ్చేటప్పుడు కూడా ఇవ్వాలి. ఒక్క చెక్ పోస్ట్ దగ్గర కూడా పర్మిషన్ లెటర్ ఇవ్వకపోతే ఇంకా అక్కడ నుండి మిలిటరీ వాళ్ళు మనల్ని కదలనీయరు. ఈ రెస్టారెంట్లో లంచ్ ముగించుకుని చీకటి పడేలోపు కీరాన్ వ్యాలీకి చేరుకోవాలి. ఎందుకంటే సారికాల పర్వతాలు, అడవుల మధ్య ప్రమాదకరమైన ఆఫ్ రోడ్లు గుండా ప్రయాణం చేయవలసి ఉంటుంది. ఇప్పుడు మనకు కనిపిస్తున్నదంతా కుప్వారా జిల్లాకు మెయిన్ ట్యాక్సీ స్టాండ్. ఇక్కడ బస్సులు ఉండవు. ఎందుకంటే ఇక్కడ అడవులు, ఘాట్ రోడ్లు మరియు చిన్న చిన్న మట్టితో కూడిన ఘాట్ రోడ్లు, అందువలన బస్సులు ఇక్కడ తిరగడానికి అనుకూలమైన రోడ్లు కాదు. ఏ ఊరికి వెళ్ళాలన్నా సుమోలోనే ప్రయాణం చేయవలసి ఉంటుంది. చలికాలంలో ఇది అంతా కూడా మంచుతో కప్పబడి ఉంటుంది. ప్రకృతితో సన్నిహితంగా జీవించే అనుభవం మనమందరం కోరుకునే ఒక అద్వితీయ అనుభవం. ప్రకృతి అందాలు, పర్వతాలు, నదులు, ఆకాశంలో కదలాడే మేఘాలు మనల్ని స్వయంగా ఆకర్షిస్తాయి. మన దేశంలో కొన్ని ప్రదేశాలు అద్భుతమైన ప్రకృతి సౌందర్యం, ప్రశాంతత మరియు శాంతి ఇవ్వడంలో అపారంగా ప్రసిద్ధి చెందాయి. ఈ ప్రదేశాల ఒకటి కాశ్మీర్. కాశ్మీర్లోని అనేక ప్రదేశాలలో కుప్వారా నుండి కీరాన్ వ్యాలీ వరకు చేయబోయే రోడ్ ట్రిప్ ఒక అద్భుతమైన అనుభవంగా నిలుస్తుంది. కుప్వారా నుండి కీరాన్ వ్యాలీ వరకు చేసే రోడ్ ట్రిప్ యొక్క అందాలను, ప్రకృతి అందాలను, ప్రయాణ అనుభవాలను మరియు కీరాన్ వ్యాలీలోని ప్రత్యేకతలను వివరించడం జరుగుతుంది.
కీరాన్ వ్యాలీకి వెళ్లే మధ్యలో కాశ్మీరీ ప్రజలు ఇక్కడ ధర్నా చేస్తూ వెహికల్స్ను ఆపివేశారు. ఇక్కడ వీళ్ళు ఎంతసేపు ధర్నా చేస్తారు, దేని గురించి చేస్తున్నారు, మమ్మల్ని ఎప్పుడు వదులుతారు అని వెళ్ళి తెలుసుకుందాము. ఈ విలేజ్ చూడండి, ఎంత పచ్చగా ప్రశాంతంగా ఎంత అందంగా ఉందో చూడండి. ఈ గ్రామ ప్రజలకు నీళ్లు సరిగా రావటం లేదంట, అందుకే వీళ్ళు ధర్నా చేస్తున్నారు. ఉన్న ఇల్లు చూడండి, ప్రతి ఇంటికి పైకప్పు ఏటవాలుగా ఉంది. ఎందుకంటే మంచు పడినప్పుడు జారిపోవడానికి ఇలా ఇంటిని నిర్మించుకుంటారు. చదరంగా ఉంటే మంచు పడి ఆ బరువుకి ఇల్లు కూలిపోతుంది. అందువల్ల ఏటవాలుగా నిర్మిస్తారు. కాశ్మీర్లో 80% ఇళ్ళన్నీ కూడా ఇలాగే ఉంటాయి. ఇప్పుడే ఒక మిలిటరీ చెక్ పోస్ట్ దాటాము, అక్కడ పర్మిషన్ లెటర్ ఇచ్చాము. ఇవన్నీ కూడా ఈ ప్రాంతాన్ని మిలిటరీ బేస్లను వీడియో తీయకూడదు, అందువలన మేము దానిని మీకు చూపించలేకపోయాము. ఇక్కడ నుండి ఫారెస్ట్, సారికాల పర్వతాలు, ఘాట్ రోడ్లు మొదలవుతాయి. కుప్వారా అనేది కాశ్మీర్లోని ఒక ప్రసిద్ధ గ్రామం. కుప్వారా ఒక హిమాలయ ప్రాంతం కావడం వలన ప్రకృతి సౌందర్యం, చల్లని వాతావరణం మరియు పర్యాటక దృష్టితో ఎంతో ప్రసిద్ధి చెందింది. కుప్వారా అనేది ఒక పర్వత ప్రాంతంగా ప్రసిద్ధి చెందింది మరియు అక్కడి అడవులు, నదులు, పర్వతాల పైన ఉన్న మంచు కప్పు మరియు ఆకాశంలో తేలియాడే మేఘాలు ఈ ప్రాంతాన్ని మరింత అద్భుతంగా మార్చాయి. ప్రకృతితో మెలకువ పొందేందుకు, శాంతి మరియు విశ్రాంతి కోసం అనేక మంది పర్యాటకులు ఈ ప్రదేశాన్ని సందర్శిస్తారు. ఈ ప్రాంతంలో అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. వాటిలో గోకల్ పీక్, మాగల్ వాలీ మరియు మౌన్యూస్ ముఖ్యమైనవి. ఈ ప్రదేశాలలో ప్రకృతి అందాలు చూసే అవకాశం ఉంటాయి. అలాగే స్వచ్ఛమైన గాలి, చల్లని నీళ్లు, ఆకట్టుకునే దృశ్యాలు మీకు ఒక అద్భుతమైన అనుభవాన్ని ఇస్తాయి. సౌరాష్ట్ర పర్వతాలు, గొప్ప పచ్చని మైదానాలు, సున్నితమైన నదులు ఇవన్నీ ఈ ప్రాంతాన్ని ప్రత్యేకంగా మారుస్తాయి. కుప్వారా నుండి కీరాన్ వ్యాలీ వరకు చేసే రోడ్డు ట్రిప్ కూడా ప్రకృతిని ఆస్వాదించేందుకు ఒక ఉత్తమ మార్గం. కుప్వారా నుండి కీరాన్ వ్యాలీకి ప్రయాణం మొదలుపెట్టినప్పుడు మీకు ఒక కొత్త ప్రపంచం కనిపిస్తుంది. కుప్వారా నుండి కీరాన్ వ్యాలీ మధ్య దారి చుట్టూ ప్రకృతితో నిండి ఉంటుంది. సారికాల పర్వతాల మధ్య గల ఈ మార్గంలో పర్యాటకులు ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి, ప్రాముఖ్యమైన ప్రదేశాలను చూడటానికి సమయం తీసుకుంటారు. ఈ మార్గంలో నదులు ప్రవహిస్తున్న దారులు, ఆకుపచ్చ పల్లె భూములు, మంచుతో కప్పిన పర్వతాలు, పండ్లు మొక్కలు, ప్రకృతి రంగుల మార్పులు ఇవన్నీ మీ ప్రయాణం కొరకు ఒక పెద్ద అందంగా మారుతాయి. మొదట్లో మీరు చల్లని వాతావరణంలో స్వేచ్ఛగా ప్రయాణించుకుంటారు. బైక్లో ప్రయాణించేటప్పుడు మీరు అన్ని పక్కల నుండి అందమైన పర్వతాలు, అడవులు, వేరువేరు జీవజాతులు, ఆకట్టుకునే వాతావరణాన్ని చూసి మీ మనసును తెచ్చుకుంటారు. ప్రతి దారిలో ఒక కొత్త అనుభవం దాచిపెట్టుకుంటుంది. ఒకవేళ ఈ ప్రయాణం కాశ్మీర్లోని అడవుల్లోనూ, క్షేత్ర ప్రాంతాలలోనూ జరుగుతుంటే
అది మరింత సంతృప్తికరమైన అనుభవంగా మారుతుంది. ఈ రోడ్ ట్రిప్ కాశ్మీర్ యొక్క అద్భుతమైన శాంతిని, ప్రకృతిని, సంస్కృతిని ప్రత్యక్షంగా అనుభవించే అవకాశం ఇస్తుంది. ఇక్కడ మరి ఒక మిలిటరీ పోస్ట్ వచ్చింది. వీడియో షూట్ చేయకూడదు, అందుకే కెమెరా ఆపేస్తున్నాను. కుప్వారా నుండి కీరాన్ వ్యాలీకి ప్రయాణం చేసే సమయంలో మీరు అనుభవించే ప్రకృతి సౌందర్యం నిజంగా అద్భుతంగా ఉంటుంది. రహదారిపై ప్రవహిస్తున్న నదులు, పర్వతాల మధ్య దారులు, చల్లని గాలులు, వృక్షాల ఆకారాలు ఇవన్నీ మిమ్మల్ని ప్రకృతిలో మునిగిపోయినట్లుగా అనిపిస్తాయి. ఈ ప్రాంతంలో ప్రతి చిటికెడు గాలి, ప్రతి రుచి, ప్రతి దృశ్యం ఒక కొత్త అనుభవంగా ఉంటుంది. ఇక్కడి నుండి రోడ్లు చాలా భయంకరంగా ఉంటాయి. ఈ రోడ్లో ప్రయాణం చేయటం అంటే ఒక సాహసం చేసినట్టే. ఇక్కడి నుండి రోడ్లు చూడండి ఎంత భయంకరంగా ఉన్నాయో. రోడ్డు మొత్తం బురద, చిన్న రోడ్డు పక్కనే లోయ. ఎంత డేంజర్గా ఉందో మీ కళ్ళతో మీరే చూడండి. బండి బ్రేక్ వేసినా మట్టి వలన జారిపోతుంది. అస్సలు కంట్రోల్ కావటం లేదు. ఈ మట్టి రోడ్డు చూడండి ఎంత భయంకరంగా ఉందో. డౌన్కి వెళ్తుంటే బండి కంట్రోల్ కావటం లేదు. అస్సలే రోడ్డు బాగోలేదు. రోడ్డు మధ్యలో నుండి కాలువ వెళ్తుంది. ఈ బ్రిడ్జ్ మీద నుండి వ్యూ చూస్తుంటే ఎంత బాగుందో చూడండి. కింద రివర్ వెళ్తుంది, చుట్టూ ప్రకృతి అందాలు, పర్వతాలు ఎంత బాగుందో. ఇక్కడ చూడండి, కొండ మీద నుండి రోడ్డు మీదకు నీళ్లు ఎలా వస్తున్నాయో. మాకు ఎటువైపు వెళ్ళాలో కూడా తెలియట్లేదు. ఈ గుంటలు ఎంత లోతు ఉంటాయో కూడా తెలీదు. లక్కీగా బయటపడ్డాము. ఈ డౌన్లో వెళ్తుంటే బ్రేక్ వేసినా ఆగటం లేదు.
ఆపోజిట్ వెహికల్స్ వచ్చినప్పుడు వాటిని తప్పించాలంటే చాలా భయం వేస్తుంది. రోడ్డు బాగోదు, పక్కనే లోయ, అందువలన మాకు చాలా భయం వేసేది. మాకు భయం వేసి ఆపోజిట్ వచ్చే వెహికల్కి రాంగ్ రూట్లోనికి వచ్చాము. ఇక్కడ చూడండి, ఇక్కడ ల్యాండ్ స్లైడింగ్ జరిగింది. రోడ్ అంతా బురద. ఈ బురదలో మా బండి కూడా ఇరుక్కుపోయింది. ఘాట్ రోడ్లో ఇంత గుంటలు ఉన్న రోడ్లను నేను ఎప్పుడూ చూడలేదు. వెళ్తున్న కొద్దీ రోడ్డు మరీ చిన్నగా అయిపోతుంది. భయంకరంగా ఉంది. డస్ట్కి ఒళ్ళంతా మట్టి మట్టిగా అయిపోయింది. ఇక్కడ చూడండి, మళ్ళీ మా ఎదురు వచ్చిన వెహికల్కి లోయకు భయపడి రాంగ్ రూట్కి వెళ్తున్నాము. కొంచెం కిందకు వచ్చాము, కాస్త ఊపిరి పీల్చుకున్నాము. ఇదంతా కూడా మిలిటరీ బేస్.
చూడండి ఎన్ని కంచర గాడిదలున్నాయో, ఎంత నీట్గా ఉన్నాయో. ఇవన్నీ ఇండియన్ ఆర్మీ మెయింటైన్ చేస్తుంది. ఈ కంచర గాడిదలతో కొండల్లోనికి వెళ్ళేటప్పుడు వారికి కావలసిన సామాన్లను ఈ గాడిదలపై వేసుకుని వెళ్తారు. ఇది ఆర్మీ చెక్ పోస్ట్. వీడియో తీయకూడదు. ఇక్కడ చూడండి రోడ్డు మధ్యలో ఎన్ని నీళ్లు ఉన్నాయో. ఎటు వెళ్ళాలో ఎంత లోతుందో తెలియట్లేదు. ఈ మట్టి రోడ్లో బండి కొండపైకి ఎక్కలేకపోతుంది. మట్టిలో టైర్లు జారిపోతున్నాయి. అందువలన నేను బండి దిక్కు అంత దూరం నడిచాను. ఫైనల్గా కీరన్ వ్యాలీకి చేరుకున్నాము. ఇక్కడ నుండి మన సొంత వెహికల్స్ని రానివ్వరు. ఇక్కడే మన వెహికల్ని పెట్టివేసి తర్వాత మన లగేజ్ స్కానింగ్ మనల్ని చెక్ చేసి వాళ్ళ వెహికల్లో ఒక రివర్ని దాటవలసి ఉంటుంది. ఫైనల్గా కీరన్ వ్యాలీకి చేరుకున్నాము. ఇప్పుడు మనము కీరన్ వ్యాలీ నుండి కోబ్రా వ్యాలీకి వెళ్తున్నాము.
నదిని నీలం నది అని అంటారు. నది అవతల కనిపిస్తున్నదంతా పాకిస్తానీ ప్రజలు. ఒకప్పుడు తీవ్రవాదులు భారతదేశంలోనికి ఈ ప్రదేశం నుండే ఎంటర్ అయ్యేవాళ్ళు. ఇక్కడ ఎలాంటి ఫెన్సింగ్, ఎలాంటి గేట్లు ఉండవు. నెక్స్ట్ నా వీడియోలో కీరాన్ వ్యాలీ ఎలా ఉంటుంది, అవతల ఉన్న పాకిస్తానీ ప్రజలు ఎలా